మన ఫేవరెట్ కర్రీ ఎవరైనా వండుకుంటే మనకు కూడా వండుకొని తినాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళైనా అడగాలనిపిస్తుంది కదా. సో నాకైతే బంగాళదుంప కర్రీ ఇష్టం అని చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా. ఈరోజైతే నాకు బంగాళదుంప తినాలనిపించింది. రోజులా కాకుండా వెరైటీలా తిందామని ఈరోజైతే బంగాళదుంప ముద్దకూర అయితే చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఆయిల్ వేసుకుని దాంట్లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరకాయలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి. తర్వాత దాంట్లోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్నగా స్మాష్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే మనకి బంగాళదుంప ముద్దకూర అయితే రెడీ అయిపోతుంది. నాకు కొంచెం కారం కూడా వేసుకున్న కారంగా తినాలనిపించి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇదేనండి నా బంగాళదుంప కర్రీ. చాలా యమ్మీగా అయితే రెడీ అయింది. నార్మల్గా తింటేనే టేస్టీగా వచ్చింది. అదే ఇంకా రైస్లో అయితే అద్భుతః చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, గ్యారెంటీ తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.